దొరికిరటగా దొంగలు. ఇప్పుడు మన ఐపీఎస్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు కదా, జేడి లక్ష్మీనారాయణ గారు, వాళ్ళ భార్య ఎన్నో లక్షలు పోగొట్టుకుంది. లక్షల కోట్ల ఉండేగా, 2.5 కోట్లు సైబర్ నేరగాళ్ళకి పైసలు ఇచ్చేసింది. ఎట్లా అంటే వాడేదో మీకు 2 లక్షలు 10 లక్షలు అయితే అన్నాడట, 2 కోట్లు 10 కోట్లు అయితే అన్నాడట. పాపం మేడం బంగారం గింగారం అంతా తాకట్టు పెట్టి వాళ్ళకి ముట్ట చెప్పింది. 500 రెట్ల లాభం అట. 500 రెట్ల లాభం ఇస్తామన్నారట. 500 అంటే రూపాయికి 500 రూపాయలు ఇస్తామన్నారట. ఇదేదో బాగుంది కదా అని చెప్పి మేడం పాపం సార్ సంపాదించిన పైసలైనా అలా పెట్టింది. పెడితే వాడు ఎటో వెళ్ళిపోయారు. సైబర్ నేరగాలు కదా, మొత్తానికి దొరికేట ఒక 45 లక్షలు ఫ్రీజ్ చేయగలిగారట. 45 లక్షలు పోయినాయేమో 2.5 కోట్లు. చదువు ఒకసారి. విశ్రాంత ఐపీఎస్ లక్ష్మీనారాయణ భార్యను మోసగించిన సైబర్ నేరగాళ్ల అరెస్టు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పేరిట వంచన, మాయగాళ్లు కాజేసిన 45 లక్షలు ఫ్రీజ్. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో హైదరాబాద్కు చెందిన విశ్రాంత ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళను మోసగించిన కేసులో 4 అంతర్రాష్ట్ర నిందితులను నగర సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. మయన్మార్ కేంద్రంగా మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. బీహార్, పశ్చిమ బెంగాల్కు చెందిన 4 మ్యూన్ ఖాతాలు సమకూర్చినట్లు నిర్ధారించారు. ట్రాన్సిట్ వారెంట్పై నిందితులను హైదరాబాద్కు తీసుకొచ్చి రిమాండ్కు తరలించారు. మాయగాళ్లు కాజేసిన సొమ్ములో 45 లక్షలను పోలీసులు ఫ్రీజ్ చేయించారు. బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఉంటున్న సిబిఐ పూర్వ జేడి లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ వాట్సాప్ నెంబర్కు గతేడాది నవంబర్లో స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరిట ఓ లింక్ వచ్చింది. తమ సంస్థలో పెట్టుబడితో 500 రెట్ల లాభం వస్తుందని నిందితులు ఆశ చూపారు. ఆమెకు ట్రేడింగ్పై అవగాహన లేకపోవడంతో భర్త సహాయం తీసుకున్నారు. మోసగాళ్లు వారికి స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్స్చేంజ్ గ్రూప్ 20లో సభ్యత్వం ఇచ్చినట. తాము మార్కెట్ నిపుణులమని నమ్మిస్తూ డిసెంబర్ 24 నుంచి ఈ నెల 25వ తేదీ వరకు 19 విడతలుగా 2,58,00,000 పెట్టుబడి పెట్టించారు. 2 కోట్ల లాభం వచ్చినట్లు డిజిటల్ ఖాతాలో చూపుతూ నమ్మకం కలిగించారు. ఆ డబ్బు విత్డ్రా చేసుకునే అవకాశం ఇవ్వకుండా మరికొంత సొమ్ము చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన ఊర్మిళ ఈ నెల మొదటి వారంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఇక్కడ మరి లైన్ రాసిండి, మరి ఎంతవరకు నిజమో కానీ ఆయన సహాయం కూడా తీసుకుంది, భర్త సహాయం అని రాసిరీడ. మరి సార్ సహాయం నిజంగానే తీసుకుంటే సార్కు తెలియదా ఏంది? ఇది ఘోరం. ఇది చదువుకున్న వాళ్ళు గొప్ప వాళ్ళే ఆగమవుతున్నారు. చదువుకోని వాళ్ళే మంచిగా ఏమైనా ఫోన్ వచ్చినా ఏమన్నా మెసేజ్ వచ్చినా ఏమైనా మనకు సంబంధం లేదని వదిలేస్తున్నారు. ఎక్కువ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఇప్పుడు ఏమైనా 2.5 కోట్ల 45 లక్షలు అంటే మొత్తం ఇంకా 2.5 కోట్లు వాడు మొత్తం ఖర్చు పెట్టి ఎక్కడెక్కడో పంపించుంటాడు. ఉంటాయి ఎట్లా వీళ్ళు కేవలం మధ్యవర్తులు మాత్రం. వీళ్ళు బ్యాంక్ ఖాతాలు సేకరించేటువంటి వాళ్ళే. వేరేటోడు వాడు ఎక్కడ ఏ దేశంలో పోయిండో ఇక. అయ్యో సార్ జీతం అంతా అలాగే పోయినట్టుంది.